ఈజీగా మన ఇంట్లో ఉండే వాటితోనే కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఒక కప్పు అయితే మెజర్‌కి అనేది పెట్టేసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 1 ½ కప్ ఆఫ్ షుగర్‌ని తీసుకొని పౌడర్ చేసుకున్నాను. సేమ్ అదే కప్పులో హాఫ్ కప్ ఘీ, హాఫ్ కప్ ఆయిల్‌ని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత 2 కప్స్ ఆఫ్ మైదా పిండి వేసుకొని, తర్వాత నేను ముందుగా చక్కెర కూడా చేసుకున్నాను కదా! అది కూడా దీంట్లోనే వేసుకున్నాను. చక్కెర పౌడర్ కూడా. తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు సోడా అనేది వేసుకున్నాను. తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా! ఘీ అండ్ ఆయిల్ అది కూడా వేసుకున్నాను. తర్వాత 1 కప్ కర్డ్, 1 కప్ మిల్క్ వేసుకొని మంచిగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో మిక్స్ చేసేసుకున్నాను అంతే. ఇంక సింపుల్‌గా అయిపోతుంది. ఇలా అయిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకోండి. కేక్ బౌల్ అయినా పర్వాలేదు. లేదు అని అంటే గనక ఇలా స్టీల్ బౌల్‌లో తీసుకొని ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకునేసి గిన్నె అంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మైదా పిండితో కోట్ అయితే చేయాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని అంతా కూడా ఈ బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకొని ఒకసారి ట్యాప్ చేసుకోండి. ఎందుకంటే బబుల్స్ ఏమన్నా ఉంటే గనక క్లియర్ అయిపోతాయి. తర్వాత ఒక మందపాటి గిన్నె తీసుకొని దాంట్లో ఒక స్టాండ్ అన్న పెట్టుకోండి. లేకపోతే ఇలా చిన్న ప్లేట్ అన్న పెట్టేసుకునేసి తర్వాత మిక్స్ చేసుకున్న బ్యాటర్‌ని అంతా కూడా దీంట్లో పెట్టేసి ఏదైనా ఒక మందపాటి గిన్నెనైతే మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ కుక్ చేస్తే ఇలా చాకు గుచ్చితే పిండి అంటకుండా గనక వచ్చేస్తే గనక మన కేక్ అనేది రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో గనక నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.